నా దారి సుగమమైంది. లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. దండకారణ్యం ఎందరో మునులకు నిలయం. గోదావరి తీరాన వెలసిన ప్రశాంత ఆశ్రమం. ప్రకృతి సైతం రాముని సాన్నిధ్యంలో మురిసిపోతోంది. ఈ పూలు పూజా మందిరానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. శ్రీరామచంద్రుని ముఖంలో దైవిక ప్రశాంతత కొలువై ఉంది. లక్ష్మణుడు ఎల్లప్పుడూ అన్నయ్యకు నీడలా కాపలా ఉంటాడు. నాథా, ఈ మధురమైన ఫలాలను స్వీకరించండి. నీ హస్తాలతో అమృతాన్నిస్తున్నావు సీతా. కాని ఈ ప్రశాంతత వెనుక ఒక తుఫాను దాగి ఉంది. శూర్పణఖకు జరిగిన అవమానం లంకను కుదిపేసింది. స్వర్ణ లంకలో ప్రతీకార జ్వాలలు రగిలాయి. నా సోదరిని అవమానించిన ఆ మానవులను వదిలిపెట్టను. ఆ సీతను నీకు దక్కకుండా ఆ రాముడు దాచాడు. ఆ రాముడి సర్వస్వాన్ని నేను లాక్కుంటాను. లంకాధిపతి అధర్మ యుద్ధానికి సిద్ధమయ్యాడు. పుష్పక విమానం దండకారణ్యం వైపు దూసుకెళ్ళింది. మాయతోనే ఆ రాముడిని ఓడిస్తాను. రావణుడు మారీచుని ఆశ్రమానికి చేరుకున్నాడు. రామబాణ రుచి తెలిసిన మారీచుడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. కాని విధి అతడిని మళ్లీ పాపంలోకి లాగింది. లంకేశ్వరా, ఈ దాసుడి వద్దకు నీవు రాకకు కారణం ఏమిటి? మారీచా, రామునిపై ప్రతీకారం తీర్చుకోవడంలో నీ మాయాశక్తి నాకు కావాలి. రాముని పేరు ఎత్తకు రావణ. అతడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆ శ్రీరాముడితో వైరం లంకకే వినాశనం తెస్తుంది. విను, నాకు నీ నీతులు వద్దు. నా ఆజ్ఞను పాలించు, లేదా ఇప్పుడే మరణించు. రాముని చేతిలో మరణం కంటే నా చేతిలో చావు మేలా. క్షసాధముడి చేతిలో చనిపోయే కంటే ఆ రాముని చేతిలోనే ముక్తి పొందుతాను. మంచి నిర్ణయం. ఇప్పుడు నీ మాయారూపం ప్రదర్శించు. మారీచుడు తన ఘోరమైన మాయారూపాన్ని మార్చుకుంటున్నాడు. ఒక అపూర్వమైన భ్రమ సృష్టించబడుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని బంగారు లేడీ అవతరించింది. దాని ప్రతి అడుగులోనూ మాయా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మాయామృగం పంచవటి వైపు పరుగుతీసింది. ఇక రాముని పతనం ప్రారంభమైంది. ఆశ్రమవనంలో మాయాలేడి ప్రవేశించింది. సీతమ్మను ఆకర్షించడానికి అది ఇటు అటు తిరుగుతోంది. దాని మాయారూపం కళ్లను మిరమిట్లు గొల్పుతోంది. తమతో కూడిన ఆ అందం వినాశనానికి దారితీస్తోంది. మారీచుడు తన పన్నాగం పక్కాగా అమలు చేస్తున్నాడు.
విధివిలాసంగా సీతమ్మ కన్ను ఆ లేడిపై పడింది. ఆహా! ఎంతటి అద్భుతమైన జీవమిది! నాథా, లక్ష్మణ, శీఘ్రంగా రండి, ఈ వింతను చూడండి. బంగారు రంగుతో, రత్నాల మెరుపులతో మెరిసిపోతోంది. నాథా, లక్ష్మణ, శీఘ్రంగా రండి, ఈ వింతను చూడండి. ఏమిటా కోలాహలం సీత? ఈ పంచవటి వనంలో నా మాయాజాలం మొదలవుతుంది. సీతాదేవిని ఆకర్షించడమే నా ప్రధాన లక్ష్యం. ప్రభూ, అటు చూడండి, ఎంతటి అద్భుతమైన సువర్ణ మృగమో! నిజంగానే ఇది చాలా అరుదైన, విచిత్రమైన మృగములా ఉందే. అన్నా, ఈ దండకారణ్యంలో ఇంతటి బంగారు లేడి ఉండడం అసాధ్యం. ఆ లక్ష్మణుడికి నాపై ముందే అనుమానం వచ్చినట్లుంది. నిజంగానే ఇది చాలా అరుదైన మృగంలా ఉందే. ప్రకృతిలో బంగారు లేళ్లు ఉండవు. ఇది ఖచ్చితంగా రాక్షసమాయ. ఇది ఆ మ్యారీచుని కుతంత్రం కావచ్చు. జాగ్రత్తగా ఉండు. అదా, నాకు ఆ లేడీ ప్రాణంతో కావాలి. అది మన ఆశ్రమానికి శోభ తెస్తుంది. ఒకవేళ అది దక్కకపోతే దాని చర్మమైనా మన అయోధ్యకు తీసుకెళ్దాం. సరే సీత. నీ సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. లక్ష్మణ, ఒకవేళ ఇది రాక్షసుడే అయితే నేను దానిని సంహరించి వస్తాను. నేను వచ్చే వరకు వదినను క్షణకాలం కూడా వదలకు. ఆమె రక్షణ నీ బాధ్యత. నీ ఆజ్ఞ శిరోధార్యమన్నా. నేను సీతమ్మను కాపాడతాను. శ్రీరాముడు మాయామృగాన్ని వేటాడటానికి సిద్ధమయ్యాడు. రాముడు వస్తున్నాడని గ్రహించి లేడి పరుగులంకించుకుంది. వేట ప్రారంభమైంది. రాముడు అడవిలోకి దూసుకెళ్లాడు. రాముడు నా వెనకాలే వస్తున్నాడు. మా వ్యూహం ఫలించింది. ఈ లేడీ సామాన్యమైనది కాదు. చాలా వేగంగా పరుగెడుతోంది. రాముడిని పంచవటి ఆశ్రమం నుండి చాలా దూరంగా తీసుకెళ్ళాలి. ఇది నన్ను ఊరిస్తోంది. నిజంగానే ఇది మాయామృగమా? నువ్వు అంత సులభంగా పట్టుకోవడం నీ తరం కాదు రామా. ఆ మాయామృగం రాముడికి అందనట్లే అంది తప్పుకుంటోంది. ఇంత వేగంగా పరిగెడుతోంది. ఇది సాధారణ జంతువు కాదు. మారీచుడు రాముడిని చాలా దూరం తీసుకువచ్చాడు. లక్ష్మణుడు చెప్పింది నిజం. దీనిని బంధించడం అసాధ్యం. వధించడమే మార్గం. కోదండరాముడు తన అమోఘమైన బాణాన్ని సంధించాడు. బాణం గురి తప్పని శ్రీరాముని చూపు స్థిరంగా ఉంది. విముక్తమైన రామబాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళింది. బంగారు లేడి రూపం కరిగిపోయింది. మారీచుడు తన నిజ రూపంలో నేలకూలాడు. చనిపోయే ముందు మారీచుడు ఘోరమైన మాయకు తెరలేపాడు. సీత, లక్ష్మణ, నన్ను రక్షించండి. ఆ మాయాస్వరం అడవి అంతా ప్రతిధ్వనించింది. మారీచుడు రాముని చేతిలో ప్రాణాలు విడిచాడు.
అయ్యో! నా స్వరంతో అరిచాడు. సీత ఈ మాట వింటే విలవిలలాడిపోతుంది. శ్రీరాముడు ఆందోళనతో ఆశ్రమం వైపు పరుగు తీశాడు. లక్ష్మణ, విన్నావా? అది మీ అన్నయ్య స్వరమే. ఆయన ఏదో పెద్ద ఆపదలో ఉన్నారు. త్వరగా వెళ్ళు. శాంతించండి. త్రిలోకాలను జయించగల అన్నయ్యకు ఏలాంటి ఆపద రాదు. నా తండ్రి లాంటి అన్నయ్య ఆపదలో ఉంటే ఇక్కడే నిలబడతావా? నీ మనసు రాతినా? నువ్వు వెళ్ళకపోతే నేనిప్పుడే ఈ గోదావరిలో ప్రాణాలర్పిస్తాను. వదిన మాటలు లక్ష్మణుని గుండెను గాయపరిచాయి. సరే వదినా, నీ ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నాను. కాని ఒక మాట. లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ ఒక రక్షణ రేఖను గీశాడు. ఈ లక్ష్మణ రేఖను దాటి ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాకండి. లక్ష్మణుడు అడవిలోకి వెళ్లడంతో ఆశ్రమం ఒంటరిదైంది. నా దారి సుగమమైంది. లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. రావణుడు ఒక ముసలి సన్యాసి వేషాన్ని ధరించాడు. భగవద్భక్తుడిలా నటిస్తూ రావణుడు ముందుకు వచ్చాడు. భవతి భిక్షాందేహి. ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా? లక్ష్మణ రేఖ యొక్క శక్తి రావణుడిని లోపలికి రానివ్వలేదు. భవతి భిక్షాందేహి. ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా? సీతమ్మ లక్ష్మణుని మాటను గుర్తుంచుకుంది. రండి స్వామి, ఈ పండ్లను భిక్షగా స్వీకరించండి. అతిథిని ఆశ్రమం వెలుపల ఉంచి భిక్ష ఇస్తావా? ఇది సన్యాసిని అవమానించడమే. వచ్చి భిక్ష వేయకపోతే నీ వంశం నాశనమవ్వాలని శపిస్తాను. పాపానికి భయపడి సీతమ్మ లక్ష్మణ రేఖను దాటడానికి సిద్ధపడింది. ఆ ఒక్క అడుగుతో విధి తిరగబడింది. రావణుడు తన భయంకరమైన అసలు రూపాన్ని ప్రకటించాడు. రామా, నన్ను రక్షించు. నన్ను మోసం చేశారు. నువ్వు ఇక నా లంకకు మహారాణివి. ఎవరైనా నన్ను రక్షించండి. రఘురామా, నన్ను కాపాడు. ఓ అరణ్యమా, నా ఆక్రందన నా ప్రభువుకు వినిపించదా? నీ రాముడు నిన్ను ఇక ఎప్పటికీ చేరుకోలేడు సీతా. ఈ ప్రశాంత అరణ్యంలో ఇంతటి ఘోరధ్వని ఎక్కడిది? ఒక స్త్రీ ఆక్రందన. అధర్మం నీడ ఈ వనంలో పడింది. ప్రకృతి విలపిస్తోంది. ఏదో ఘోరం జరుగుతోంది. నా నాథుడికి ఇవే నా చివరి ఆనవాళ్లు. ముల్లోకాలను శాసించే లంకే గ్రూప్ ముందు ఎవరూ నిలవలేరు. నా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ ఘోరాన్ని సాగనివ్వను. లక్ష్మణ, నన్ను మోసగించి తీసుకుపోతున్నారు. దుర్మార్గుడా, పరస్త్రీని తాకిన నీ హస్తాలు భస్మమైపోతాయి.
ఆగు పాపాత్ముడా! యమపురి వైపు ప్రయాణిస్తున్నావు. తల్లి, భయపడకు. నీ తండ్రి సమానుడైన జటాయువు వస్తున్నాడు. నా వేగాన్ని అందుకోవడం ఏ ప్రాణికి సాధ్యం కాదు. లంకాధిపతి, నీ అధర్మానికి అడ్డుకట్ట వేయడానికి వచ్చాను. రావణ, ఈ క్షణమే ఆ తల్లిని వదిలి ప్రాణాలతో వెనుతిరుగు. నా దారికి అడ్డు నిలిచే ఈ వృద్ధ పక్షి ఎవరు? ఓ పక్షిరాజా, నన్ను ఈ రాక్షసుడి బారి నుండి కాపాడండి. దశరథ మహారాజుకు నేను మిత్రుడను. ఈ అన్యాయాన్ని సహించను. ముసలి పక్షివా, నీ ప్రాణాలపై ఆశ లేదా ఈరోజు? నా వయసును చూసి కాదు, నా ధర్మ బలాన్ని చూసి భయపడు. నీ అహంకారాన్ని ఈ ఒక్క బాణంతో ముక్కలు చేస్తాను. మహాత్మా జటాయువు, ఈ మాయావి చాలా క్రూరుడు. జాగ్రత్త! శ్రీరాముని పత్నిని తాకిన నీ చేతులను ఖండించి తీరుతాను. రథ అశ్వాలారా, భయపడకండి, ముందుకు దూకండి. ఇది కేవలం యుద్ధం కాదు, నీ సర్వనాశనానికి నాంది. దేవతలే నా ముందు వణికిపోతారు. నువ్వెంత పక్షివా! నా రెక్కల ఒక్క దెబ్బతో నీ 10 తలలు నేల కూలుతాయి. ప్రభువు ఈ దారినే వస్తారు. నీ అంతం చూస్తారు. నా బాణాల వేగానికి నీ దేహం భస్మమైపోతుంది. అధర్మపు బాణాలు నా వజ్ర సమానమైన దేహాన్ని ఏం చెయ్యలేవు. నీ విజయ పతాకాలు ఇక్కడే కూలిపోతున్నాయి. సరే, నీ మరణాన్ని నువ్వే కోరుకున్నావు. సిద్ధపడు. జై శ్రీరామ్. అధర్మ వినాశనానికి సమయం ఆసన్నమైంది. ఈ రథాన్ని ముక్కలు ముక్కలుగా విరగ్గొడతాను. నా అజేయమైన రథాన్ని గాయపరుస్తావా? నా అజేయమైన రథాన్ని గాయపరుస్తావా? నువ్వు ఎంత దాచుకున్నా ఆ తల్లిని నేను విడిపిస్తాను. హే పరమేశ్వర, ఈ ధర్మమూర్తికి విజయాన్ని ప్రసాదించు. ఈ దెబ్బతో నీ శ్వాస ఆగిపోవాలి. ఈ స్వల్ప గాయాలు నా లక్ష్యాన్ని మార్చలేవు. నా గద దెబ్బకు నీ తల పగిలిపోతుంది పక్షిరాజా. నీ విల్లే విరిగింది. ఇక నీ శౌర్యం ఎక్కడిది? నీ మందగమన ఆయుధాలు నన్ను తాకలేవు. ముందు నీ రథచోదక శక్తులను అంతం చేస్తాను. నా వాహనాలు కూలిపోతున్నాయి. ఎంతటి ఘోరం! నన్ను గాయపరిచిన మొదటి జీవివి నువ్వే. రామకార్యంలో చావడం కంటే పరమపదం ఏముంది? సీతా! గట్టిగా పట్టుకో, ఈ రథం కూలిపోతోంది. దేవతలారా, ఈ అద్భుత సంగ్రామాన్ని వీక్షించండి. ఈ రాక్షస శక్తులన్నీ నా రెక్కల కింద నలిగిపోతాయి.
ఈ ఊపిరిని ఇక్కడే నిలిపివేస్తాను, ముసలి పక్షి. నా బాహువులను ముక్కలు చేశావా? నా కిరీటమే నేలకూలిందా? ఎంతటి అవమానం! ధర్మానికే విజయం లభించాలి, అధర్మం నశించాలి. నా మాయా శక్తుల ముందు నీ ప్రాణాలు నిలువవు. అమ్మా, నీ నామమే నా రక్షణ కవచం. ధర్మానికే విజయం లభించాలి, అధర్మం నశించాలి. అమ్మా, నీ నామమే నా రక్షణ కవచం. నీ మాయలు నా పవిత్ర సంకల్పాన్ని ఆపలేవు. నీ కవచం పోయింది, ఇక నువ్వు సామాన్య రాక్షసుడివి. ఈ పక్షి సాధారణమైనది కాదు. నా సర్వశక్తులను ఉపయోగిస్తాను. నా రథం సర్వనాశనమవుతోంది, కానీ సీత నాదే. వదులు రావణ, నన్ను తాకినందుకు నీ వంశం అంతమవుతుంది. ఇక నీకు ఎగిరే అర్హత లేదు, నేలకు దిగిరా. నువ్వు నా లంకకు వెళ్లే మార్గాన్ని ఆలస్యం చేస్తున్నావు. నా వల్లే మీకు ఈ దుర్గతి పట్టింది పక్షిరాజా, నన్ను క్షమించండి. ఈ ఆయుధంతో నీ కథ ముగిసిపోతుంది. నీ దుష్ట ఆలోచనలు నా ముందే సాగవు. ఒక కేవల పక్షి నన్ను ఇంతలా అలిసిపోయేలా చేస్తుందా? రాముడి బాణం నీ గుండెల్లో దిగే రోజు దగ్గరలోనే ఉంది. ఈ దుష్ట ఆలోచనలు నా ముందే సాగవు. సృష్టి కూడా ఈ ఘోర యుద్ధాన్ని చూసి వణుకోతోంది. రాముడి బాణం నీ గుండెల్లో దిగే రోజు దగ్గరలోనే ఉంది. ఈ నొప్పి, ఈ వృద్ధ పక్షిని ఖండించి తీరుతాను. ఆ రాముడి పేరు నా ముందు ఎత్తకు. నేను అజేయుడిని. ఈ చీకటి నీ జీవితంలో శాశ్వతంగా కమ్ముకోబోతోంది. ఇదే నా ఆఖరి ప్రహారం, లంకాధిపతి. ఈ నొప్పి, ఈ వృద్ధ పక్షిని ఖండించి తీరుతాను. శివదత్తమైన ఈ ఖడ్గానికి మాత్రమే నిన్ను చంపే శక్తి ఉంది. ఖడ్గం ఏదైనా నా ధర్మ నిరతిని నువ్వు చంపలేవు. ఈ రెక్కలను ఇప్పుడే ఖండిస్తున్నాను. అంతమవ్వు. అమ్మా, నా రెక్క తెగిపోయిందే. అధర్మమే తాత్కాలికంగా గెలుస్తోందా ఈ క్షణాన? ఇక నువ్వు ఎగరలేవు. నేలకు కూలి చావుకు సిద్ధపడు. నా దేహం కూలుతోంది, కానీ నా ప్రాణం రాముడి కోసమే ఆగుతుంది. మహాత్మా, నా కోసం నీ ప్రాణాలనే ధారపోసావా? తల్లి సీత, నిన్ను కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించు. నాకు ఎదురు తిరిగినందుకు ఇదే సరైన శాస్తి. మా భూదేవి,
నా రాముడు వచ్చే వరకు నా ప్రాణాన్ని నిలుపు. ఇక లంకను చేరడం నుండి నన్ను ఏ శక్తి ఆపలేదు. నేను చావకూడదు. రాముడికి ఈ వార్త చెప్పే వరకు నా శ్వాస ఆగాలి. మీ త్యాగం అమరమైంది పక్షిరాజా. నా నాథుడు మిమ్మల్ని కలుసుకుంటారు. మన అరణ్య రక్షకుడు నేలకూలాడు. లోకానికి చీకటి కమ్మింది. సీత, ఎక్కడున్నావు సీత? నా పిలుపు నీకు వినపడ్డం లేదా? లక్ష్మణ, చూడు, ఇక్కడ ఘోరమైన యుద్ధం జరిగినట్లుంది. ఎవరీ మహాత్ముడు? పక్షి రూపంలో ఉన్న ఈ పుణ్యమూర్తి ఎవరు? అమ్మా, నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నువ్వొచ్చావు. ఓ పక్షిరాజా, నీకు ఈ దుర్గతి కల్పించిన ఆ పాపాత్ముడు ఎవరు? లంకాధిపతి రావణుడు నీ సీతను దక్షిణ దిశగా ఎత్తుకెళ్ళాడు. రామా, నీ నామస్మరణతో నీ ఓడిలోనే నా ప్రాణాలు వదుల్చున్నాను. నా తండ్రి దశరథుడిని మళ్లీ కోల్పోయినంత బాధగా ఉంది లక్ష్మణ. ఓ జటాయువు, నీకు ఉత్తమ పుణ్యలోకాలు కలుగుగాక. నీ కీర్తి అమరం. ధర్మరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు జటాయువుకు వందనం.